హాయ్ అండి, నేను సతీష్ అట్లా. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ పైన ఉన్నటువంటి ఏవైతే పేపర్ లీకేజ్ విషయంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి బోర్డును రద్దు చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించి చైర్మన్ కానీ బోర్డు సభ్యులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అట్లాగే నూతన చైర్మన్ని నియమించారు, అదేవిధంగా బోర్డు సభ్యులను కూడా నియమించడం జరిగింది. సో అదేవిధంగా మరి గ్రూప్ 1లో ఉన్నటువంటి అదనపు ఖాళీలు ఎన్ని అని చెప్పేసి దాని పరంగా ఆ కేటగిరీలో ఉద్యోగాల భర్తీపై కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. సో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగాల ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు విభాగాల వారీగా అదనంగా ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పి గుర్తించాలని చెప్పి మొదలుపెట్టారు. 2022 జీవో నంబర్ 26 కింద గతంలోనే గుర్తించినటువంటి 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు అదనంగా ఈ ఖాళీల వివరాలు వెంటనే పంపించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక దీంతో ప్రభుత్వ విభాగాలు గత 2 ఏళ్లుగా అదనంగా ఏర్పడినటువంటి ఖాళీలు మరో ఏడాదిలో ఎవరైనా పదవీ విరమణతో ఏర్పడేటటువంటి ఖాళీలను కూడా గుర్తించి ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ విభాగాల వారీగా కూడా పంపిస్తూ ఉన్నారు. సో మరికొన్ని విభాగాలు 2 రోజుల సమయం కావాలని చెప్పడం జరిగింది. అదనంగా వచ్చే గ్రూప్ 1 ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో రద్దు చేయాలా, వేచి చూడాలా అన్నట్టుగా, అంటే ఇంతకుముందు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్ మనకు రెండోసారి నియమించారు కదా, ప్రశ్నపత్రాల లీకేజ్ అనంతరం దానికి సంబంధించి ఉద్యోగాల భర్తీ కోసం గత ఏడాది నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్ష పైన ప్రిలిమ్స్ పరీక్ష ఏదైతే నియమించారో దానికి సంబంధించి దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పి కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు. రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయి, రద్దు చేయాలని చెప్పి మళ్ళీ నిర్వహించాలని చెప్పి హైకోర్టు దానిపైన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ తీర్పుపై కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని తెలియదు. కాబట్టి పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఇదే పరీక్షకు సంబంధించి వాటికి జోడించి కంటిన్యూ చేయాలా, లేకపోతే తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయాలా అని చెప్పేసి ప్రభుత్వం వెయిట్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి గ్రూప్ 1 పరీక్షపై ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి కొత్తగా ఏర్పడినటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష రద్దు చేసి ముందుకు వెళ్ళాలా, లేదా తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలా? ఇక కొత్తగా గుర్తించే ఖాళీలతో తాజాగా మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయడమా, లేదా పాత నోటిఫికేషన్కు అనుబంధంగా ఈ పోస్టులను జోడించి కంటిన్యూ చేయడమా, లైక్ డిఎస్సి లాగా? సో లేదా ఈ విషయం పైన మళ్ళా 2011లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్పై న్యాయ వివాదాలు తలెత్తడంతో తీవ్ర జాప్యం జరిగింది. సో దానికి సంబంధించి నియామకాలు 2018లో, అంటే 2011లో ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి 2018లో ఆ నియామకాలకు సంబంధించి పూర్తవడం జరిగింది. అయితే తాజాగా వివిధ విభాగాల్లోని అదనపు ఖాళీలు గుర్తించిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనల వివరాలను టీఎస్పీఎస్సీ రోస్టర్ పాయింట్లు, ఇంకా రిజర్వేషన్లు, సర్వీస్ నిబంధనలు, విద్యార్హతలు అన్నీ పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చే విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మరోవైపు గ్రూప్ 1 నుంచి కింది స్థాయి వరకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే ఆయా ఖాళీల భర్తీకి ఎంత సమయం పడుతుంది, ప్రస్తుతం జారీ చేసిన వాటి నియామక ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అన్న విషయంపై ఇప్పటికే నియామక సంస్థల నుంచి ప్రభుత్వం వివరాలు కూడా తీసుకుంటుంది. సో ఏంటంటే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కానీ ఇంకా ఇతర గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఉన్నాయి. సో కొత్తగా బోర్డు ఏర్పాటైంది కాబట్టి దానికి సంబంధించి త్వరగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఖాళీలు, అట్లాగే మరో 1-2 సంవత్సరాలలో పదవీ విరమణ చేసిన తర్వాత ఉండేటటువంటి ఖాళీలకు సంబంధించి కూడా తెలుసుకొని ఆ వివరాలతో ప్రభుత్వం పంపించమని చెప్పింది. సో అవి ఇవి కలిపి మొత్తంగా ఒకేసారి పరీక్షలు నిర్ణయించాలని చెప్పి కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. సో గ్రూప్ 1 పెద్ద మొత్తంలో మనకు గ్రూప్ 1కి సంబంధించి ఉద్యోగాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది.